ఎవరిని గుద్దేశారే? ఏదో ఆలోచిస్తూ గుద్దేశాను బావా. అక్కడ అందరూ నీ తప్పేం లేదు, వాడే ఫాస్ట్గా వచ్చాడు అన్నారు. ఆ ఆలోచన కూడా కాశీ గురించే బావా. ఆ అమ్మాయిని నువ్వు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవటం, అది మా నాన్న చూసేసి మధ్యలో వచ్చేయటం, మా నాన్న మా అమ్మకి చెప్తుంటే నేను వినటం, అయినా జస్ట్ జరిగేదాన్ని కళ్ళెట్టుకుని చూడటం ఎప్పుడు నేర్చుకుంటారు బావా అందరూ? తీసుకురా. వద్దు. తీసుకోండి. ఏం జరిగిందే? ఏమైంది? చిన్న దెబ్బ తగిలిందంతే. ఏమ్మా చూసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం ఇదిచ్చే. వద్దు. ఒక నిమిషం ఆగండి. ఎవరేం అక్కర్లేదు, మా డబ్బులు మేమే ఇస్తాం. అక్కర్లేదు, మేము ఇస్తాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఏమైంది మావయ్య? అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనబడినోడు గల్లాను? ఏమన్నా అంటే మంచి మాట అంటారు. అంటే మాకు మాట్లాడటం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్పుతున్నారా? పొద్దున్న లేవగానే ఆటలు అంటారు, పాటలు అంటారు. అంటే మాకు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలిసిన ఏ రకంగా తీసుకోగలరు దీన్ని? మావయ్య బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. వద్దు, ఇక్కడే మాట్లాడాలి, అందరికీ తెలియాలి. ఒరే ఏంట్రది? ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. మావయ్య రే నువ్వు రారా రా. దేనికి రా ఇదంతా? ఇప్పుడు ఏం కావాలి? మరి ఆ రోజు ఏ విత్తనం తీసుకొచ్చారు? గతి లేక మాకు గతి లేక కాదు, నువ్వు మీకు భయం వేసి, మీకు చేతకాక మీ చుట్టూ నలుగురు ఉండాలని ఎప్పుడు చూపించుకోవడానికి తీసుకొచ్చారు. ఏమన్నంటే నన్ను ముందు చెప్పని మా తెలీదా? మేము చెప్పలేమా? ఏమో 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఫ్యాక్టరీ అమ్మకం పెడదాం అనుకుంటే అందరం కలిసి ఉందాం అన్నారు. పోనీ కలిసి ఉందాం కదా అని కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే బాబు కొడుకులు ఇద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం? మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. వీళ్ళందరూ తయారైపోతారు. ఏదన్నా అంటే ఒక్కొక్కడు కన్నారు ముగ్గురునేసి. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మందేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెద్దోడు. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? ఏదన్నా మాట మాట్లాడాలంటే దిక్కులు చూస్తుంటారు, మేము దిక్కులు చూస్తుంటాం. ఓ నిర్ణయం తీసుకోవాలంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటారు, మేము ఆలోచిస్తుంటాం. మేము భయపడుతున్నాం, మీరు భయపడుతున్నారు. మేము ఆశపడుతున్నాం, మీరు ఆశపడుతున్నారు. ఇంకే గొప్ప? ఇంకెవడు గొప్ప? ఎవడు నేర్పుతాడు ఇక్కడ? ఎవడు నేర్చుకోవడం సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ? చెప్పరా, చెప్పు. అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. రేపు మీ బాబు తర్వాత నువ్వే కదా ఉంటావు. అప్పుడు కూడా మేము పన్నోళ్ళమే కదా. చెప్పు. మాకుండదా ఎదగాలని? మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని? మాకుండదా భజన చేయించుకోవాలని? ఇలా బావ లేకపోతే వీళ్ళకి దిక్కు లేదని బయట అందరూ అంటారు. వాళ్ళ సొంపేం పైన చదువు కొద్ది అని అంటారు. రమ్మను, మీ బాబుని బయటికి రమ్మను. సెంటర్ లో నిలబడతాం, ఎవడు గొప్ప మీకే తెలుస్తుంది. వద్దురా బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి. నాకులాగే ఎవరికి పడితే వాళ్ళకి ఎంత పడితే అంత ఇచ్చేస్తూ ఉంటావా? ఇచ్చేస్తాను నాన్నగారు. ఇచ్చేరా, ఇచ్చేసింది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ మనకే వస్తుంది. అవునరా, నేను నమ్మిన ధర్మం కరెక్టే కదా? భలేవారు నాన్నగారు, మీరేది నమ్మినా కరెక్టే. మరెందుకు వెళ్ళిపోయాడు రాడు? వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు నాన్నగారు. మిగతా ముగ్గురు ఉన్నారు కదా,
హాయ్, భలేవాడివిరా. అలా ఎలా వదిలేసుకుంటాం? ఇప్పుడు ఆడు, ఆ తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు. అప్పుడు 100 తప్పులున్నా సరే మనుషుల్ని వదులుకోకూడదురా. ఎన్నున్నా దగ్గరే పెట్టుకోవాలి. నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలీదు. మా నాన్న ఇచ్చిన ఫోటోలు తప్ప నేను ఎదిగే టైంలో నాతో ఒక్కడున్నా చాలనుకునేవాణ్ణి. నలుగురు ఉండడంలో ఉన్న ఆనందం వాడికి తెలుసుంటే అలా అనేవాడా? ఒక మనిషికి మనిషి తోడుండడం అనేది అర్థమయ్యుంటే ఆడలా వెళ్ళిపోయేవాడా? నేను చాలా మామూలుండిరా, చాలా చాలా మామూలుండే. అందరూ మామూలులవే. అప్పుడే కదరా ఒకరికొకరు ఉండాలి. అది కాదురా, నేను నమ్మిన ధర్మం కరెక్టే కదా. నాన్నగారు, నాకెప్పుడు అవకాశం రాలేదు నాన్నగారు. ఇప్పుడు చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు. ఇష్టం కూడా కాదు నాన్నగారు, ప్రాణం. మీరు చూసి వచ్చిన జీవితం, మీరు పడ్డ కష్టం, అదంటే నాకు చాలా గౌరవం నాన్నగారు. ఇంకోటి నాన్నగారు, మీరు ఎప్పుడు అంటుంటారు ముందు నన్ను చెప్పని. దానివల్ల చాలామంది కోపం వస్తుంది నాకు తెలుసు నాన్నగారు. ఇప్పుడు నేను చెప్తున్నాను నాన్నగారు, ముందు మీరే చెప్పాలి. మీ తర్వాత ఎవరైనా, ఆ అర్హత మీకే ఉంది నాన్నగారు. ముందు మీరే చెప్పాలి నాన్నగారు, ఇంకెవరు చెప్పడానికి లేదు. వీళ్ళెవరూ కాదు, నువ్వు ఒక్కడివే అనుకుంటే ఇదంతా నువ్వు తిన్న తగ్గవాడివే కదా. సర్లేరా, నువ్వు అన్నదే కరెక్ట్. ఆడెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ఇంకా 3 ఉన్నారు కదా. ఆ 3 సరే వదలకుండా, ఎప్పుడు విడిపోకుండా చూడు. అవునరా, నేనున్నాను కదా. నీకెందుకు చెప్తున్నాను? నీకు చెప్తున్నానేంటి? ఎవరూ అక్కర్లేదు, వెళ్తే వెళ్ళని. మాకు మా ఆయన చాలు. నాన్నగారు, నాన్నగారు, ఒక్క మంచి మాట మాట్లాడి నాన్నగారు. నాన్నగారు, ఒక్క మంచి మాట నాన్నగారు, ఒక్క మంచి మాట నాన్నగారు. ఒక్క మంచి మాట నాన్నగారు.
రేయ్ ఆ, ఇంకొక 4 రోజులు కష్టపడితే ఆ. ఎలాగో అలా గట్టెక్కేయచ్చురా. మొత్తం సరుకంతా అమ్ముడైపోతుంది. నీ సొమ్మేం పోయింది, నువ్వు అనేస్తావు. ఇక్కడ సైకిల్కి బెల్ల కూడా లేదు. వెళ్ళలేకపోతే ఏంట్రా, నోరుందిగా, ఉంటే ఏదో ఒకటి గట్టిగా పాడు. ఆ పాటకి ఎదురొచ్చే వాళ్ళే తప్పుకుంటారు. అరే ఏమైంది, టౌ 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 టౌ, ఎక్కడికో ఎగిరింది, టౌ 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 టౌ.